గుడ్ మార్నింగ్. యాకోబు పత్రిక మొదటి అధ్యాయం 19వ వచనంలో చూస్తే, ప్రతి మనుష్యుడు వినుటకు వేగురపడవాడును, మాటలాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండవలెను అని సెలవిస్తూ ఉంది. అయితే దీంట్లో వినుటకు వేగురపడు వాడును అని అంటే, ఈరోజు మనం చూస్తున్న లిజనింగ్ స్కిల్స్ ఏదైతే ఉందో అది మేజర్గా ఫ్రమ్ ద బైబిల్ నుంచే వస్తూ ఉన్నది. ఈ లిజనింగ్ స్కిల్స్ తోటి ఏమవుతుంది? లిజనింగ్ స్కిల్స్ షోస్ రెస్పెక్ట్. ఇతరుల మాటలు మనం వినడం ద్వారా అతనికి మనం రెస్పెక్ట్ ఇస్తున్నట్లుగా మనకు అనిపిస్తుంది. సెకండ్, లిజనింగ్ స్కిల్స్ షోస్ ఎంపతి. ఎంపతి అని అంటే వేరే వాళ్ళ పరిస్థితులలో మనం ఉండి వాళ్ళ పరిస్థితిని అర్థం చేసుకోవడం. అటువంటప్పుడు వారు ఎక్కువగా మనతోటి సంభాషించడానికి, మాట్లాడడానికి ఆస్కారం ఉంటుంది. మూడవది మనం చూస్తే, డిలే ఇన్ రెస్పాండింగ్ అవాయిడ్స్ మిస్అండర్స్టాండింగ్స్. మనం వింటూ ఉంటాము, దాని తర్వాత డిలే చేసి మనము ఎప్పుడైతే రెస్పాండ్ చేస్తూ ఉంటామో మిస్అండర్స్టాండింగ్స్కి స్కోప్ ఉండదు. దాని తర్వాత మనం చూసినట్లయితే, బీ విల్లింగ్ టు లిజన్ టు అదర్స్. ఇతరుల మాటలు వినడానికి మనం ఎప్పుడైతే ఇష్టపడతా ఉంటామో అప్పుడు వారు మనకు అనేక విషయాలు చెప్తూ ఉంటారు. దాని ద్వారా యేసుక్రీస్తుని వారికి పరిచయం చేయడానికి ఒక ఆస్కారం ఉంటుంది. ఇవన్నీ చేయడం ద్వారా ఫిఫ్త్ పాయింట్, ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, వీ విల్ బి హానరింగ్ గాడ్ త్రూ అవర్ లిజనింగ్ స్కిల్స్. దేవునికి ఆ మహిమ ఘనత కలిగేటట్లుగా మనం చేస్తూ ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్.